సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతా ఉన్నాను, ఒకసారి మీరు చూడండి. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లనెను అని ఉంది. సో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామమును వందనాలు. ప్రతివారం మీ నామంలో సంఘంగా కూడి మీ వాక్యాన్ని మీ కృపతో మీ ఆత్మతో వేడుకుని అర్థించి ధ్యానిస్తూ ఉండగా మీ దైవ కృపలో మరొకమారు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసి క్రమపరిచి విశ్వాసంలో స్థిరపరిచి మీ ఆత్మాభిషేకం చేత నింపి బలపరచమని ఇక్కడున్న నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. సో 17వ వచనం తరువాత అని ప్రారంభించబడ్డది. తరువాత అంటే ఎప్పుడంటే మనం 10వ అధ్యాయం 1వ వచనంలో సౌలుని సమూయేలు భక్తుడు గోప్యంగా రాజుగా అభిషేకించిన తర్వాత మరి సమూయేలు సౌలుకి 3 సూచనలు జరుగుతాయని చెప్పడం, 3 సూచనలు కూడా ఆయన ఇంటికి వెళ్ళే లోపల నెరవేర్చబడ్డం. అంతేకాదు సమూయేలు మీదకి దేవుని యొక్క ఆత్మ రావడం, ప్రవక్తలతో కలిసి అయినా కూడా ప్రవచించడం. సో అప్పటి నుండి సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడని ఒక సామెత పుట్టడం. తర్వాత సౌలు ఇంటికి రాగా తన పినతండ్రి మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అడగడం. మరి సౌలు గార్ధములు తప్పిపోయి వెతకడానికని వెళ్ళామని చెప్పాడు తప్ప మరి సమూయేలు ఏం చెప్పాడన్న విషయాన్ని మరి తెలపకుండా సమాధానం ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం 16వ వచనం వరకు ధ్యానం చేసాం. సో ఇవి జరిగిన పిమ్మట తర్వాత ఏం జరిగిందన్నది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులందరినీ పిలిపించి లేదా పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లా అన్నాడంటే ఏమన్నాడు అన్నది మరి 17వ వచనం మొదలుకొని 27వ వచనం ఈ 11 వచనాలు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి చేయడం జరుగుతుంది. అయితే ఈ వచనంలో ప్రధానంగా మిస్పా అనబడుతున్న ఒక మాట కనబడుతూ ఉంది. మిస్పా అనేది దేవుని యొక్క సన్నిధి అనబడుతున్న ఒక ప్రాంతము లేదా ఒక ప్రదేశం అని చెప్పాలి. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క చరిత్రలో మిస్పా అనేది ఒక ముఖ్యమైన ప్రాంతం. ఎందుకు ముఖ్యమైనదంటే ఒకసారి మనము 7వ అధ్యాయం 5, 6 వచనాలు చూసినట్లయితే లేదా 4వ వచనం చూసినట్లయితే అంతటా ఇశ్రాయేలులు బయలుదేవతలను ఆస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ ఎక్కడికి పిలిచాడంటండి? మిస్పాకు పిలవనంపుడి నేను మీ పక్షమున యెహోవాకు ఏం చేస్తానంటే ప్రార్థన చేతునని చెప్పగా మరి ఇశ్రాయేలులందరూ మిస్పాలో కూడుకుని నీళ్లు చేదినట్లు యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములు అని ఒప్పుకున్నారన్నమాట. సో మిస్పా మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క పశ్చాత్తాపానికి దేవుని వైపు తిరగడానికి దేవుని యొక్క సన్నిధిగా మిస్పా అనబడుతున్న ప్రాంతం ఉంది. అంతేకాదు అదే ప్రాంతంలో సమూయేలు భక్తుడు ప్రార్థన చేయగల ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప విజయాన్ని దేవుడు ఫిలిష్తీయుల మీద అనుగ్రహించాడు. 10, 12 వచనాలు చూస్తే సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు విరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేతిలో ఏమైపోయారు? ఓడిపోయారు. అంటే మిస్పా అనబడుతున్న ఈ ప్రాంతంలో సమూయేలు భక్తులు ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తే వాళ్ళ యొక్క ప్రమేయము జోక్యం లేకుండానే దేవుడు పెద్ద ఉరుములు లేదా గొప్ప ఉరుములు ఉరిమి లేదా అక్కడ వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ఏం చేసుకున్నారంటే మీదన పడి ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే స్థలంలో ఇప్పుడు సమూయేలు మరలా ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేస్తున్నాడు. ఈసారి ఎందుకు పోగు చేస్తున్నాడంటే మీరు కోరుకున్నారు కదా రాజు కావాలని. ఇప్పుడు ఆ రాజు ఎవరో అని ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేయడానికి వీళ్ళందరినీ కూడా పిలువనంపించునని అక్కడ రాయబడినటువంటి 17వ మాట మీరు చూడండి. మరలా తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీలతో ఇట్లనెను ఉంది. అయితే మిస్పా యెహోవా సన్నిధిగా పిలువబడతా ఉంది. మరి సమూయేలు ప్రజలందరినీ
పిలిచి ఇది నా మాటగా కాదు యెహోవా మాట అని చెప్పి వాళ్ళందరినీ యెహోవా సన్నిధికి రప్పిస్తున్నాడు. ఎక్కడ రప్పిస్తున్నాడు? యెహోవా సన్నిధికి రప్పిస్తున్నాడు. ఎందుకంటే రాజును ఎన్నుకునే అధికారం దేవునిది. రాజును ఎన్నుకునే అధికారం ఎవరిది? దేవుడిది. ప్రజలే కోరుకున్నారు, కానీ ఎవరు డిసైడ్ చేయాలంటే దేవుడే డిసైడ్ చేయాలి. నిజం చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు నిజమైన రాజు ఎవరంటే యెహోవాయే. నిజమైన రాజు ఎవరు? యెహోవాయే. అయితే ప్రజల కోరిక వలన సౌలు రాజు అయినప్పటికీ దేవుని అనుమతితోనూ లేదా దేవుని యొక్క నియామకంతోనూ ఇప్పుడు సమూయేలు సౌలుని ఇశ్రాయేలు ప్రజల ముందర నిలబెట్టబోచున్నాడు. ఇది 17వ వచనంలో జరుగుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సార్వభౌమ అధికారం మరలా ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి దేవుని యొక్క సార్వభౌమ అధికారం? ప్రజలు మాకు సకల జనులు మర్యాద చొప్పున మాకు ఎవరు కావాలి? రాజు కావాలన్నారు. కానీ దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి మరి సౌలుని లేదా సౌలు కుటుంబంలో గార్ధములు తప్పిపోవడం, మరి సౌలు దాన్ని వెతుక్కుంటా సమూయేలు ఎదుగు రావడం, అంతకంటే ముందుగానే సమూయేలుతో దేవుడు నీ యొద్దకి రేపటి దినాన కీషు కుమారుడు అనబడుతున్న సౌలు వస్తాడని చెప్పడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క సార్వభౌమిక అధికారం. అంటే ఆయన్ని ఎవరినైనా ఎప్పుడైనా ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాజుగారి యొక్క ఎంపిక విషయంలో ప్రధాన పాత్ర ఎవరిదంటే దేవుడిదే. ఎవరిదే ప్రధాన పాత్ర? దేవుడిదే. కాబట్టి ఈ విషయాన్ని జనులకు అర్థం కావాలని సమూయేలు వాళ్ళందరినీ ఎక్కడ పిలుస్తున్నాడు? దేవుని సన్నిధికి పిలుస్తున్నాడు. మీరు గమనించండి, ఇదే మాటలు మీ ఇంటి దగ్గర కూడా నేను చెప్పొచ్చు, కాదంటలేదు. మీరందరూ ఇక్కడ రావడం వల్ల మనకు ఒక స్పృహ ఉండాలి. ఏంటా స్పృహ? మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాం. అంటే సన్నిధానంలో ఉంటే ఈ చర్చి బిల్డింగ్ దాని గురించి నేను మాట్లాడట్లేదు, ఆయన నామం పేరట మనం కూడుకుని ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమూయేలు విస్మానపడుతున్న ప్రాంతానికి పిలవడానికి గల కారణం ఏంటంటే, బాబు మీ నాయకత్వానికి మూలం దేవుడే. మీ నాయకత్వానికి మూలం ఎవరు? దేవుడే. మీరు రాజును కోరుకున్నారు, కానీ ఈ ఎంపిక, ఈ అధికారం అంతా ఎవరిదో తెలుసా? దేవుడిదే అని ఒక హెచ్చరిక తెలియపరచడానికి సమూయేలు వారందరినీ కూడా మిస్పానపడుతున్న దేవుని సన్నిధికి పిలువనంపించాడు. రెండోది ఏంటంటే ప్రైవేట్ టు పబ్లిక్ అంటే ఏంటో తెలుసా? దేవుడు మనల్ని కానీ గోప్యంగా ఎన్నుకుంటే సరైన సమయంలో ఆ వ్యక్తిని బహిరంగంగా దేవుడు ఏం చేస్తాడంటే నిలబడతాడు. మళ్ళీ చెప్తున్నాను, మనలోనైనా ఎవరిలోనైనా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు గోప్యంగా లేదా కొందరికి సమక్షంలో ఆ ఎంపిక జరిగితే సరైన సమయంలో, తగిన సమయంలో ఆ వ్యక్తిని ప్రజల ముందు నిలబెడతాడని చెప్పడానికి సౌలే ఉదాహరణ. మనం చూసాము 10వ అధ్యాయం 1వ వచనంలో కేవలం అక్కడ సమూయేలు ఒక్కడే సౌలుని వ్యక్తిగతంగా అభిషేకించాడు. ఇప్పుడు ఈ జరగబోతున్నటువంటి ఇతి వృత్తాంతంలో ఇప్పుడు సౌలుని ప్రజలందరి ముందర మరొకసారి సమూయేలు ఏం చేయబోతున్నాడంటే అభిషేకించబోతున్నాడు. అంటే ఏంటో తెలుసా? దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలనుకున్నప్పుడు లేదా వాడుకోవాలనుకున్నప్పుడు తగిన సమయం ముందు ఆయన ఏం చేస్తాడంటే ప్రజల ముందుకు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలి తెలుసా? వెయిట్ చేయాలి. ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఏమై ఉండాలంటే దేన మనస్కులై ఉండాలంటే తగ్గించుకుని ఉండాలి. నేను వేదిక మీద కనపడిపోవాలి, ప్రజలందరి దృష్టిలో నేను ఇదైపోవాలి, ఇదంతా నా మూలంగానే జరుగుతుంది, నా వల్లే జరుగుతుంది అని ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనము తొందరపడకూడదు. దేవుడు మనల్ని హెచ్చించే వరకు మనం ఎలా ఉండాలి తెలుసా? తగిన దీన మనస్కులు కలవరమై మనం తగ్గించుకుని ఉండాలి. అంతేకాదు ఈ వచనంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నిర్ణయాలు దేవుని సన్నిధానంలో దేవుని చిత్తానుసారంగా జరగాలి. నిర్ణయాలు అందరూ ఆలకించండి. మనం తీసుకునే నిర్ణయాలు దేవుని సన్నిధానంలో దేవుని చిత్తానికి అనుగుణంగా మనం తీసుకుంటే దేవుడు అప్పుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. ఏ మార్గంలో? సరైన మార్గంలో. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోవా సన్నిధిని ఎందుకు తీసుకురావాలో సమూయేలు అక్కడెక్కడో కూర్చోబెట్టి లేదా మరో చోటకి పిలిచి, ఇదిగో మీరు రాజును కోరుకున్నారు కదా, ఇదిగో ఈ సౌలు అనబడుతున్నవాడు మీ రాజు అని డిక్లేర్ చేయొచ్చు. కానీ వీళ్ళందరినీ దేవుని సన్నిధికి తీసుకురావాలన్న ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళకి దేవుని భయము, ఇది దేవుని మూలంగా జరుగుతుందని ఒక స్పృహ వాళ్ళకి రావాలి. అలాగే మన జీవితాల్లో కూడా నిర్ణయాలు ఏదైనా తీసుకున్నప్పుడు
మీరు ఇంటికాడ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, కానీ ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవాలి. అది కూడా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. సాధారణంగా మన యొక్క నిర్ణయాలు ఎలా ఉంటుంటాయంటే, నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత అప్పుడు మనం దేవుని చిత్తాన్ని అడుగుతుంటాం. కాదు, నిర్ణయాలు తీసుకోకముందే దేవుని చిత్తాన్ని అడగాలి. అప్పుడు దేవుని చిత్తం అయితే అది ముందుకెళ్తుంది, లేకపోతే స్టాప్ అవుతుంది. ఉదాహరణకి ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటున్నాం అనుకో, దేవుని చిత్తము కాదు అడగడం మన బాధ్యత. లేదా జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం అనుకో, ఈ జాబు నేను పొందుకోవడం మీ చిత్తమా కాదని అడగడం మన దేవుని సన్నిధానంలో మన వినయము. ఒకవేళ మ్యారేజ్ విషయంలో అనుకో, మ్యారేజ్ విషయంలో నువ్వు ఫిక్స్ అయిపోయాడు కాదు, ముందుగానే ప్రభు సన్నిధానంలో నాకు ఎటువంటి భర్త కావాలి, లేదా నాకు ఎటువంటి భార్య కావాలని దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని వెతకాలి. అంతేకాదు ఒకవేళ ఉద్యోగం విషయంలోనైనా, బిజినెస్ విషయంలోనైనా, లేదా నాలాంటి పరిచర్య విషయంలోనైనా మనం ఎవరి చిత్తానికి అడగాలంటే దేవుని చిత్తానికి అనుగుణంగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే దేవుడు సరైన మార్గంలో మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మీరు నిర్ణయాలు తీసేసుకుని దేవుని చిత్తానికి అప్పచెప్పడం కాదు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మనం ఏం చేయాలి? నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యంగా యవ్వన పిల్లలు. తర్వాత 4వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 4వ పాయింట్, నిజమైన నాయకత్వము ప్రజాదరణ వల్ల రాదు, దేవుని పిలుపు వల్ల, ఆయన నియామకం వల్ల వస్తుంది. నిజమైన నాయకత్వము ప్రజలు ఎన్నుకుంటే కాదు, దేవుని ఎన్నిక వల్ల వస్తుంది. దేవుని యొక్క ఎన్నిక, లేదా దేవుని యొక్క నియామకం, లేదా దేవుని యొక్క పిలుపు. కాబట్టి ఇక్కడ సౌలుని ప్రజలు ఎన్నుకున్నారా, దేవుడు ఎన్నుకున్నారా? ఎవరు అనుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. కాబట్టి నిజమైన నాయకత్వము దేవుని యొక్క పిలుపు వలన, లేదా నియామకం వల్ల కలుగుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ 17వ వచనంలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయము, మనము దేవుని సన్నిధానంలో నిర్ణయాలు తీసుకోవాలి. అంటే దేవుని సన్నిధానంలో అంటే ఇక్కడికి చర్చి బిల్డింగ్లోకి వచ్చేసి ఇక్కడ తీసుకోమని కదా నా ఉద్దేశం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో మనము దేవునికి మన చిత్తాన్ని లేదా మన ఆలోచనలు అప్పచెప్పి ఆయన చిత్తమో కాదో తెలుసుకుని అప్పుడు మనం ముందుకు వెళ్ళాలనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయము. చూడండి 18వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఏం చెప్తున్నాడు? నేను ఇశ్రాయేలీయులైన మిమ్మలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వర్షంలో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటి వర్షంలో నుండి విడిపించి తిని అని డైరెక్ట్గా తండ్రి అయిన దేవుడు అనబడుతున్న యెహోవాయే సమూయేలు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట 18వ వచనం డైరెక్ట్గా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే ఇప్పుడు ఈ మాట డైరెక్ట్గా ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడంటే, సౌలును రాజుగా బహిరంగంగా ప్రకటించడానికి ముందు, మళ్ళీ చెప్తున్నాను, సౌలుని ఇశ్రాయేలు ప్రజల ముందురా రాజుగా ప్రకటించడానికి ముందు సమూయేలు జనులకు దేవుని వాక్యం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాడు ఇక్కడి నుంచి. ఏటి ఆ హెచ్చరికలు అంటే, మొదటగా ఇశ్రాయేలు దేవుడని ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పడం వల్ల, ఇవి నా సొంత మాటలు కాదురా బాబు, ఇది దేవుని యొక్క మాటలో దేవుని ప్రవక్తగా నేను మీ ముందర ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నానని సమూయేలు భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే చూడండి, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును, నేనంటే ఎవరు ఇక్కడ? సమూయేలా? లేదు, తండ్రి అయిన దేవుడు. నేను ఇశ్రాయేలీయులు అనబడుతున్న మిమ్ములను ఫస్ట్ ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలో నుండి అని. ఎక్కడికి వెళ్ళాడంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? చరిత్ర గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు? చరిత్ర. ఎక్కడ చరిత్ర? ఇదిగో కొన్ని వందల సంవత్సరాల క్రితం మీరు పరిస్థితి ఏటో, మీ స్థితి ఏటో అన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తూ ఐగుప్తు దేశానికి వెళ్తున్నాడు. ఎందుకంటే మొదటగా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని ఏం చేశానంటే రప్పించాను. ఈ ఐగుప్తు దేశం నుండి రప్పించాననే విషయం మనకు రాగానే మనం నిర్గమాకాండం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నిర్గమాకాండం. ఎందుకని? మోషే పుట్టుక, మోషేని దేవుడు ఎన్నుకోవడం, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల, ఇవన్నీ కూడా ఎక్కడ ప్రారంభించబడతాయి అంటే నిర్గమాకాండంలో ప్రారంభించబడతాయి. మనకు తెలుసు నిర్గమాకాండంలో అనేకమైనటువంటి అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఐగుప్తు దేశంలో 10 ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగాయి. ఇశ్రాయేలు ప్రజలను
బయటకు తోలుకొని వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము పాయలయ్యింది. వాళ్ళు ఆహారం లేదంటే దేవుడు మన్నాని కురిపించాడు, పూరీల్ని కురిపించాడు. నీళ్ళు లేవంటే బండ నుంచి నీళ్లు రప్పించాడు. వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదు, తొడుక్కున్న చెప్పులు అరగలేదు. సమృద్ధిగా వాళ్ళకు కావలసిన ప్రతీదీ కూడా దేవుడికి వాళ్ళకి ఏం చేశాడంటే అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ గొప్ప విషయం అంటే అసలు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. అటువంటి బానిసలుగా ఉన్న మిమ్మల్ని నేను ఏం చేశాను తెలుసా? ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని ఏం చేశాను? విడిపించాను. అది మోషేను వాడుకొని అద్భుతమైన రీతిలో దేవుడు వాళ్ళని విడిపించానని చెప్పడం గల ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు ఇలా చూడండి, మీ స్వశక్తితో బయటికి రాలేదు. మీ స్వశక్తి అంటే ఏంటి? మీ సొంత శక్తి వల్ల మీరు బయటికి రాలేదు. మీ బలానికి మూలము, మీరు బయటికి రావడానికి మూలము నేనే అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడంటే గుర్తు చేస్తున్నాడు. అది మొదటిది. రెండోది ఆ 18వ వచనంలోనే అంటాడు కదా, నేను ఇశ్రాయేలులైన మిమ్మలను ఫస్ట్ ఐగుప్తు దేశంలో రప్పించాను, రెండోది ఐగుప్తుల వశములో నుండి అని రాయబడి ఉన్నది. ఐగుప్తుల వశంలో నుండి అంటే మీకు తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చేతులు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఆ కాలంలో ఐగుప్తు అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటని చెప్పాలి. ఈ రోజున అమెరికా ఎటువంటి గొప్ప దేశం లేదా స్ట్రాంగ్ కంట్రీ అని అంటున్నామో, ఆ రోజుల్లో ఐగుప్తు అనబడుతున్నటువంటి దేశము లేదా సామ్రాజ్యము చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. అటువంటి మహాశక్తి గలటువంటి ఐగుప్తీయుల నుండి మిమ్మల్ని ఏం చేశాను తెలుసా? రక్షించానని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించడమే కాకుండా ఐగుప్తుల చేతిలో నుండి వాళ్ళ యొక్క సంపదంతా దోచుకుని మీరు మరలా బయటకు వచ్చారు. ఇది మీకు తెలుసు కదా. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తుల యొక్క బంగారు ఆభరణాలు అన్నీ అడిగి పట్టుకుని బయటకు వచ్చేసారు. అక్కడ మూడోది ఇంకో మాట కూడా రాయబడి ఉన్నది. ఏంటో తెలుసా? మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటి వశంలో నుండి కూడా మిమ్మల్ని ఏం చేశాను? విడిపించాను. ఐగుప్తు దేశంలో రప్పించాడు, ఐగుప్తుల వశంలో నుండి విడిపించాడు. అంతేకాదు మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటి వశంలో నుండి కూడా మిమ్మల్ని ఏం చేశాను? విడిపించాను అంటున్నాడు. ఇక్కడ ఎవరు ఈ జనములన్నిటి అంటే మళ్ళీ మనం న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తెలుసు, మీకు మధ్యాహ్నం కూడా జ్ఞాపకం చేశాను, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడల్లా దేవుడు వాళ్ళకి ఏం చేసేవాడు అంటే శత్రువుల చేతికి అప్పచెప్పేసేవాడు. ఆ కారణంగా కాదు, వీళ్ళ పాపాన్ని బట్టి. సో ఓత్నీయుల ద్వారా, ఏహూదు ద్వారా, దెబోరా ద్వారా, గిద్యోను ద్వారా, యెఫ్తా ద్వారా, సంసోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. వీరే మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటి వశంలో అంటే న్యాయాధిపతుల కాలంలో మీరు ఆయా జనుల చేతులకి మిమ్మల్ని అప్పచెప్పినప్పుడు లేదా నాకు విరోధంగా మీరు ప్రవర్తించినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు వాళ్ళ చేతుల్లో నుండి కూడా మిమ్మల్ని నేను ఏం చేశాను? విడిపించాను లేదా రక్షించానని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట డైరెక్ట్గా ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడో కారణం చెప్తున్నాను చూడండి. ఇవన్నీ గుర్తు చేయడం గల కారణం ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఎన్నోసార్లు రక్షించాను. అయితే ఇప్పుడు మీరు నన్ను కాదని ఒక మానవ సంబంధమైన రాజుని ఎన్నుకుంటున్నారని ఎక్కడ తీసుకెళ్ళి చెప్పాడు తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్న మీ గత చరిత్ర అంతా గుర్తు చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి మొదలెట్టాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే వారిని ప్రశ్నిస్తూ వారి యొక్క చరిత్రను లేదా వాళ్ళ గత జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఈ వచనంలో నుండి మనము కూడా ఆలోచన చేయవలసిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా దేవుడు మన పట్ల చేసిన కార్యాలు, ముఖ్యంగా గతంలో చేసిన కార్యాలు ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే 103వ కీర్తన 2వ వచనం ఏం చెప్తుంది? నువ్వు చేసిన ఉపకారములలో దేనిని కూడా ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, మరువద్దు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గతం మర్చిపోయారు. గతంలో వాళ్ళ పట్ల దేవుడు చేసిన కార్యాలను ఏం చేశారు? మర్చిపోయి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక రాజు కావాలి. అంటే ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వంశంలో నుండి,
మిమ్మల్ని అందరినీ విడిపించి రక్షించి మీకు కావలసినవన్నీ సమృద్ధిగా సమకూర్చి ఈ రోజున పాలు తేనెలు ప్రవహించే దేశం అనబడుతున్న కానాను అనబడుతున్న మీకు ఇస్తే మీరు ఏం కోరుకుంటున్నారు తెలుసా? ఒక మానవ సంబంధమైన రాజుని కోరుకుంటున్నారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే నన్ను మీరు వద్దనుకుంటున్నారు అని దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్న సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు చేసిన కార్యాలు గతంలోవి మనం ఎన్నడూ కూడా ఏం చేయకూడదు అంటే మరచిపోకూడదు. ఏం చేయకూడదు? మరచిపోకూడదు. మరచిపోయామంటే ఓ రకంగా దేవుడి పట్ల మనకి కృతజ్ఞత లేదని అర్థం. ఏమి లేదని? కృతజ్ఞత లేదని. కృతజ్ఞత అంటే కృతజ్ఞత కుడికి పెట్టుకోవడం కాదండి. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకుండా ఉండడం. ఇది మొదటిదైతే నిజమైన విమోచకుడు దేవుడే. నిజమైన విమోచకుడు ఎవరు? దేవుడే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి లేకపోతే అక్కడ ఎదురైన ప్రతికూలతల నుండి మార్గం మధ్యలో ఆయా రాజుల ద్వారా వాళ్ళకి ఎదురైనటువంటి యుద్ధాల నుండి ఇవన్నిటి నుండి విడిపించింది ఎవరు? దేవుడే. కాబట్టి ఇక్కడ నిజమైన విమోచకుడు ఎవరు? దేవుడే. అయితే ఇక్కడ విమోచకుడు అంటే కేవలం ప్రమాదాలు, ప్రతికూలతలు, కష్టాలు మాత్రమే కాదు ఆయన విమోచకుడు. అసలు సిసలైన విమోచకుడు ఏంటో తెలుసా? పాపము నుండి మనల్ని విడిపించే విమోచకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ప్రమాదాల నుండి, కష్టాల నుండి, ప్రతికూలత నుండి మన బంధువులు కూడా మనల్ని విడిపించవచ్చు. ఒక్కోసారి నాకున్న అప్పు మీరు ఎవరొకరు తీర్చచ్చు. అంటే ఇప్పుడు నా అప్పును మీరు తీర్చారంటే నాకు ఏం చేశారు? నా బంధకాల నుండి మీకు ఏం ఇచ్చారు? నాకు విడుదల ఇచ్చారు. లేదా నా బాధలు మీరు పంచుకోవచ్చు, లేదా నా కష్టాలు మీరు పంచుకోవచ్చు, అలాగే మీ కష్టాలు నేను పంచుకోవచ్చు. కానీ ఇవన్నీ విమోచన మనకు కలుగు చేయవు. కానీ అసలు సిసలైన విమోచన అంటే తెలుసా? పాపం నుండి విమోచన కలగాలి. ఆ విమోచన మనం నమ్మిన దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ శక్తి కేవలము దేవుడు అనబడుతున్న యేసుక్రీస్తు మాత్రమే ఉంది. అందుకే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలనని కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున మనకు రక్షణ లేదా విమోచన పొందలేము. అంటే మనకు విడుదల విమోచన ఎవరిస్తారనమాట? కేవలం యేసుక్రీస్తు అనబడుతున్న దేవుడు తప్ప మనకి మరొకరు ఎవ్వరి ద్వారా మనకు ఏం కలగదంటే విడుదల విమోచన కలగదు. కాబట్టి నిజమైన విమోచకుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే, లేదా దేవుడు మాత్రమే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రతికూలతల నుండి, ప్రమాదాల నుండి, కష్టాల నుండి తప్పించాడు. ఈ రోజున మనల్ని కూడా ప్రతికూలతల నుండి, ప్రమాదాల నుండి, కష్టాల నుండి తప్పిస్తాడు. ఇది మాత్రమే విడుదల విమోచన అనుకోకండి. అసలు సిసలైన విడుదల విమోచన ఏంటో తెలుసా? నువ్వు పాపం నుండి బయటికి రావడం. ఎక్కడి నుంచి బయటికి రావడం? పాపం నుండి. ఎందుకు తెలుసా? దీనికి విడుదల విమోచన ఏ దేవుడి వల్ల లేదు. ఇప్పుడు ఉన్నాం కదా, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఏ నామంలోనూ రక్షణ లేదంట. కేవలము యేసుక్రీస్తు నామంలో మాత్రమే మనకేముంది? విడుదల విమోచన రక్షణ ఉంది. నేను అందరినీ ఈ యొక్క రాత్రిపూట సమయంలో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఆ విమోచన నీకు కావాలా? ఆ విమోచన నీకు కావాలంటే ఆ విమోచన ఇచ్చే దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నావా, లేదా అడుగుతున్నావా, లేదా పొందుకున్నావా, లేదా ప్రభు పాద సన్నిధిలో నువ్వు పదే పదే గోజాడుతున్నావా అనే విషయాన్ని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు తెలుసా? నీ రోగాలు తగ్గిపోవడం విమోచన కాదు, నీ అప్పులు తీరిపోవడం కూడా విమోచన కాదు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు ఇవన్నీ పోవడం విమోచన కాదండి. నీ పాపం పోవడం అసలు సిసలైన విమోచన. దాని కొరకు ప్రయత్నం చేద్దాం మనం. అది ప్రభువుని అడుగుదాం. మీకు ఇందాక చెప్పాను కదా, మిగిలిన కష్టాలు ఎవరైనా తీరుస్తారు. ఇంట్లో వాళ్ళు తీర్చొచ్చు, బయట వాళ్ళు తీర్చొచ్చు, లేదా మన మీద జాలి కలిగి మనకు సంబంధం లేని వాళ్ళు కూడా తీర్చొచ్చు. కానీ పాప విమోచన మాత్రం నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాప చెందకపోతే, ప్రభువుని అడగకపోతే విమోచన రాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలను ఎందుకు జ్ఞాపకం చేసుకునంటే, ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్న మిమ్మల్ని విడిపించింది ఎవరని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? నేనే అని చెప్తున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలనైనా, ఈనాడు క్రైస్తవ లోకమే కాదు ప్రపంచాన్ని, లేకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ విడిపించేది, విడుదలిచ్చేది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఆ శక్తి ఆయనకే ఉంది. ఎందుకంటే తెలుసా? మరణం మీద జయించిన శక్తి మృత్యుంజయుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎంతవరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచి నా యందు విశ్వసించిన వాడు
చనిపోయినను తిరిగి బ్రతుకుతాడని చెప్పిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తే. మరి ఆ విమోచన నువ్వు వ్యర్థం చేయొద్దు, ఆ విడుదలను పోగొట్టుకోవద్దు, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించు. మూడోది, కష్టకాలంలోనూ కూడా మనం దేవుని మీద ఆధారపడాలి. కష్టకాలంలో కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. భయపడకూడదు. నాకు కష్టాలు వచ్చాయి, నా బాధలు వచ్చాయి, నాకు ఇబ్బందులు వచ్చాయి, ఎలాగంటే ఏ మనుషులు తీర్చడు. అందుకే దావీదేమన్నాడు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ మనుషుడు, ఏ రాజు, ఏ బంధువు ఎవరు కూడా నీకు ఏ సహాయము చేయరు. కాబట్టి నీకు దేవుడు ఒక్కడే దిక్కు. కాబట్టి మరలా చెప్తున్నాను, నీ కష్ట సమయంలో దేవుణ్ణి విడిచిపెట్టుకో. ఏ సమయంలోనూ? కష్ట సమయంలోనే. నేను ఎందుకు అంటున్నానంటే, సుఖంగా ఉన్నప్పుడు భక్తి ఎలాగా చేస్తారండి? కష్టాలు వచ్చినప్పుడే, బాధలు వచ్చినప్పుడే, నిందలు వచ్చినప్పుడే, అవమానాలు వచ్చినప్పుడే మనం ఎక్కువగా దేవుళ్ళో ఇంకెలా ఉండాలి? స్ట్రాంగ్గా నిలబడాలి. మీకు అర్థమయ్యే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. చూడండి, మనిషి బలహీనమైపోయినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు? అమ్మా, మంచి ఆహారం తిను, ఫ్రూట్స్ తిను, మంచి కూరగాయలతో భోజనం తిను, లేకపోతే ప్రోటీన్ కావాలంటే మాంసం తిను అని ఏ సమయంలో చెప్తారండి? బలహీనంగా ఉన్న సమయంలోను. ఎందుకని? నీకు ఆరోగ్యం కావాలంటే ఇవి తినాలి. ఈ సమయంలో మీకు కూడా చెప్తున్నాను, నువ్వు భక్తిలో లేకపోతే నీ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న సమయంలోనే నువ్వు ఇంకా బలంగా దేవుళ్ళో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనం ఏం చేస్తాం? మా బాధలు మీకు తెలియవండి, మా ఇబ్బందులు మీకు తెలియవండి, మా నష్టాలు మీకు తెలియవండి, మా వ్యాధులు మీకు తెలియవండి. అఫ్కోర్స్ నాకు తెలియకపోవచ్చు, కానీ వాక్యం చెప్తుంది అటువంటి ప్రతికూలతలోనే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? ఎందుకు తెలుసా? సాతానుగాడు అటువంటి సమయంలోనే నిన్ను విశ్వాసం నుండి ఏం చేస్తాడు తెలుసా? అలా తొలగించేస్తాడు. అలా తొలగిపోయి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటికీ కూడా ప్రభు దగ్గర రానోళ్ళు ఉన్నారు. ఏమంటారు తెలిసే వీళ్ళు? ఎందుకండి దేవుణ్ణి నమ్ముకుంటే సుఖం ఏముందండి? నా బాధలు తీరాయా, నా అప్పులు తీరాయా, నా కష్టాలు తీరాయా, నా వ్యాధులు తీరాయా, నా ఇబ్బందులు తీరాయా అంటే వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, అందుకే నువ్వు ప్రభుని నమ్ముకున్నావా? నువ్వు అందుకే ప్రభుని నమ్ముకుంటే నువ్వు ప్రభుని విశ్వసించిన పని లేదు. నీకు విడుదల, విమోచన కావాలంటే నువ్వు ప్రభువుని విశ్వసించు. అయితే ఈ క్రమంలో నీకు బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు. ఆ మాట కదా చెప్తే మన తెస్సలోనికల పత్రిక ధ్యానం చేస్తున్నాము. అసలు మనం ఎందుకు నియమింపబడ్డామంట? శ్రమలు అనుభవించడానికి నియమింపబడ్డామనే సంగతిని గుర్తుంటే నీ ప్రతికూలతలోను, నీ బంధకాల్లోను, నీ నష్టాల్లోను, నీ బాధల్లోను, నీ వ్యాధుల్లోనూ నువ్వు ప్రభువుని విడిచిపెట్టవు, దేవుని మీద ఆధారపడకుండా కూడా ఉండలేవు. కాబట్టి మరలా గుర్తు చేస్తున్నాను, కష్టకాలంలో దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి, భయపడకూడదు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. చూడండి 19వ వచనం, అయినను మీ దుర్దశలన్నిటినీ, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించి మీ దేవుని మీరు ఇప్పుడు ఏం చేశారు? విసర్జించి మా మీద ఒకను రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రములు చొప్పునను, మీ కుటుంబాలు చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావాలని ఇక్కడ సమూయేలు భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకి మాట్లాడుతున్న మాట. ముందు వచనంలో చరిత్రను గుర్తు చేశాడు. ఇప్పుడు నేరుగా ప్రజలతో వాళ్ళ తప్పేటో స్పష్టంగా చూపిస్తున్నాడు. వాళ్ళ తప్పేటో స్పష్టంగా చూపించి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏంటంటే వాళ్ళ తప్పు, అయినను మీ దుర్దశలన్నిటిలో, మీ ఉపద్రవాలన్నిటిలో అన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మీరు ఆ దేవుడిని ఏం చేసేది తెలుసా? విసర్జించి అనే మాట ఉంది అక్కడ. విసర్జించడం అంటే తెలుసా? వద్దనుకుంటున్నారు. మీరు వద్దనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరుకున్నారు. అయితే ఇక్కడ సమస్య అది కాదండి. ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరుకున్నారు చూసారా, అది కాదు సమస్య. వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డం తగ్గించేశారు, మనుషుల మీద ఆధారపడ్డారు. అది ఇప్పుడు దేవుడికి బాధ కలిగేది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని దేవుడు బాధపడపట్టలేదు, వాళ్ళ కోరికని నెరవేరుస్తున్నాడు దేవుడు. అందుకే కదా సౌలుని తీసుకొచ్చి ముందర పెడుతున్నాడు. ఇక్కడ బాధల్లా పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆధారపడడం ఏం చేశారు? తగ్గించేశారు. చూడండి, మనము కూడా దేవుని మీద ఆధారపడి తగ్గించేసి మనుషుల మీద ఆధారపడిపోతున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు అవసరం లేదని నీకు.
మరలా చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని మీద ఆధారపడడం తగ్గించేసి మనుషుల మీద ఆధారపడుతున్నారంటే మీరు ఎవరిని వద్దనుకుంటున్నారు? ఆ మాటే వాడాడు, మీరు నన్ను విసర్జించి అన్నాడు. అన్నాడా? కాలతో మళ్ళీ చదువుతుంటే 19వ వచనంలో అయినను మీ దుర్దశలన్నిటిలోనూ ఉపద్రవాలన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు ఏం చేశారంట? విసర్జించారు. ఇది ఎంత భయంకరమైన మాట, గంభీరమైన మాట, బాధాకరమైన మాట తెలుసా? ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించి, నడిపించి, రక్షించి, మీ కలిగిన వ్యాధుల్లో, బాధల్లో, దుఃఖంలో అన్నిటిలోనూ మిమ్మల్ని కాచి కాపాడి రక్షించిన మీ దేవుని మీరు ఏం చేశారో తెలుసా? విసర్జించి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవుడు చాలా బాధతో వాపోయినటువంటి సందర్భం సమూయేలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీ ఆపదలోనూ, మీ దుర్దశల్లోనూ, మీ ఉపద్రవంలోనూ మీరు ఎలాగ తిరుగుబాటు చేసినా, మోషే మీద మీరు ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు మిమ్మల్ని కనికరించి రక్షించాడంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మరియు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉన్న విశ్వాసత ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసత ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంత ఉందో ఇక్కడ మనకి కనబడుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు కరువులు వచ్చాయి, యుద్ధాలు జరిగాయి, దాసత్వంలో ఉన్నారు, శత్రువులు దాడులు చేశారు. ఇలా ఎన్నో శ్రమలు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణించేటప్పుడు జరిగాయి. కానీ వాళ్ళందరినీ ఆ మార్గం మధ్యలో ఏ విధమైన ప్రమాదం లేకుండా రక్షించింది ఎవరో తెలుసా? దేవుడే. ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభంలో 40 సంవత్సరాల ప్రయాణాలలో ఆలకించండి, మార్గం మధ్యలో చచ్చిపోయారంటే దానికి కారణం శత్రువు వల్ల చచ్చిపోలేదు, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల చచ్చిపోయారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఎవరి చేతికి అప్పచెప్పలేదు. కానాను వచ్చేంత వరకు శత్రువుల చేతికి దేవుడు ఏం చేయలేదు? అప్పచెప్పలేదు. న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు చేసిన పాపాలను బట్టి మరలా దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పచెప్పాడేమో కానీ ఐగుప్తు నుండి మొదలుకొని కానాన దేశం వచ్చేంత వరకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎవరికి అప్పచెప్పలేదు. మార్గం మధ్యలో ఉన్న రాజులను అందరినీ ఓడించుకుంటూ, ఇశ్రాయేలు ప్రజలు గెలుచుకుంటూ కానాన దేశానికి వచ్చారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు ఓడిపోయింది లేదు. ఇటువంటి దుర్దశలో, ఇటువంటి ఉపద్రవాల్లో మిమ్మల్ని రక్షించింది ఎవరో తెలుసా? ఏ మనుషుడు కాదు, కేవలము యెహోవాయే మిమ్మల్ని రక్షించాడనే విషయాన్ని సమూయేలు కూడా గుర్తు చేస్తూ, అయితే మీరు ఏం చేశారో తెలుసా? ఆయనను విసర్జించారు, అనగా సృష్టికర్తను మీరు తిరస్కరించారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే దేవుని పరిపాలన కంటే మానవ పరిపాలన ఎక్కువగా మీరు కోరుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే దేవుని మీద విశ్వాసం మీకు తగ్గిపోయింది. ఎవరి మీద విశ్వాసం తగ్గిపోయింది? చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ అదే మాట మాట్లాడాడు. 8వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు యెహోవా సమూయేలుతో సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారని దేవుడు ముందుగానే సమూయేలుతో చెప్పడం జరిగింది. వాళ్ళు నిన్ను విసర్జించలేదు. ఎవరు విసర్జించారు? వాళ్ళని ఏలకుండా నన్నే విసర్జించారనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అంటే ఒక రకంగా ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకుంటారంటే, మరలా చెప్తున్నాను, దేవుని యొక్క పరిపాలన కంటే మనుషుల యొక్క పరిపాలనే కోరుకుంటున్నారు. ఇక్కడ మీకు ఒక పోలిక చెప్తాను చూడండి. ఒక పోలిక ఏంటి? ఆ పోలిక, వాళ్ళు మాకు ఒక రాజును నియమించమని అడిగారు కదా. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క ఇంటెన్షన్ ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క కోరిక ఏంటో తెలుసా? సకల జనుల వల్లే మా దేశానికి కూడా ఒకరు ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. రెండోది, యుద్ధంలో మా ముందర నడిచే ఒక నాయకుడు ఉండాలి. మూడోది, ఆ నాయకుడు మాకు కనిపించేలాగా ఉండాలి. ఇది ఎవరి కోరిక? ఇశ్రాయేలు ప్రజల యొక్క కోరిక. ఇప్పుడు దేవుడు కోరిక ఏంటో చూద్దాం. దేవుని ప్రజలకు ప్రత్యేకంగా రాజు ఉండవసరం లేదు, నేనే వాళ్ళకు రాజుగా ఉండాలి. అంతేకాదు, నిజమైన రాజు నేనే అని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలని, ఇది ఎవరి ఉద్దేశము? దేవుని ఉద్దేశం. చూడండి, ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తం కంటే లోకపు విధానాలే ఆకర్షణగా కనిపించినప్పుడు మన విశ్వాసంలో బలహీనమైపోతామండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇలా చూడండి, కొన్ని సంఘాల్లో కానీ లేదా కొన్ని డినామినేషన్లో కానీ
ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా, అంటే ప్రజల్ని ఆకర్షించే విధంగా ఎంటర్టైన్మెంటు కొన్ని సంఘాల్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు యూత్ పిల్లలంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడైతే ఎంటర్టైన్మెంట్ ఉందో అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకని? వాళ్ళకి ఏం కావాలి? అక్కడ ఆకర్షణ కావాలి, వాళ్ళకి అక్కడ ఎంజాయ్ కావాలి. అంతేగాని అది దేవుని చిత్తమా కాదన్నది వాళ్ళకి అనవసరం. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాం చూడండి, దేవుని చిత్తం కంటే లోకపు విధానాలే ఎక్కువగా మనిషిని ఏం చేస్తాయి? ఆకర్షిస్తాయి. అప్పుడే మనం విశ్వాసంలో ఏమైపోతాం తెలుసా? బలహీనం అయిపోతాం. బలహీనం అయిపోతాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మరలా చెప్తున్నాను. మీ ఇంట్లోనైనా, అది చర్చి బిల్డింగ్లోనైనా, సంఘ సహవాసంలోనైనా మనం ఏదైనా చేస్తున్నట్లయితే అది దేవుని చిత్తమా కాదా, దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదని మనం ఏం చేసుకోవాలి? ప్రశ్న వేసుకోవాలి. అలా ప్రశ్న వేసుకున్నప్పుడు అది చెయ్యాలో చేయకూడదో నీకు అర్థమవుతుంది. కానీ ఈ రోజున చాలామంది అలా ఎందుకు చేస్తారో తెలుసా? వాళ్ళు దేవుని చిత్తం కంటే ఇలా చేస్తే లోక విధానం బాగుంటుంది, మనకి చాలా సరదాగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుందని ఆలోచించి అవిశ్వాసాలై బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన ఏంటి? వాళ్ళు ఏమన్నారు? అయా సమూయేలు, మాకు సకల జనులు మర్యాదలు చొప్పున ఎవరు కావాలి అంటే వీళ్ళు ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నారు? ఇప్పుడు దేవుణ్ణా లోకన్నా? ఎవరినండి? ఇక్కడ ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎప్పటికీ కూడా క్రైస్తవ సంఘం మాదిరి దేవుని తీసుకోవాల్సిన పోయి ఎవరిని తీసుకుంటున్నారంటే లోకాన్నే తీసుకుంటారు. నిజానికి అది క్రైస్తవ సంఘం అని అనకూడదు, నామకార్థ సంఘం, పేరుకి మాత్రమే క్రైస్తవ సంఘం. నిజంగా క్రీస్తు సంఘం అయితే ఎవరిని మాదిరి తీసుకోవాలా? క్రీస్తుని మాదిరి తీసుకోవాలి. కానీ ఈ రోజున సంఘం అనబడుతున్నది కూడా ఎవరిని దేని మాదిరిని చేసుకున్నారంటే లోకాన్నే మాదిరి చేసుకుంటున్నారు. ఈ రోజున ఇక్కడ చూడండి, దేవుని ఉద్దేశం ఏం చెప్పాను? ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి, వాళ్ళకి దేవుడుగా నేనే ఉండాలి. ఎప్పటికీ కూడా సంఘం ప్రత్యేకంగానే ఉండాలండి. దేనికి ప్రత్యేకంగా? లోకానికి, లోక విధానాలకి ప్రత్యేకంగా ఉండాలి. మొన్నటి దినాన్ని చెప్పాను నేను, దేవుని నిమిత్తం నువ్వు నిందలు ఎప్పుడు అనుభవిస్తావు? దేవుని నిమిత్తం నువ్వు అవమానాలు ఎప్పుడు అనుభవిస్తావు? లోకానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడే కదా. లోకం ఎలా చేయాలంటది, నువ్వు మాత్రం నేను అలా చేయను, నేను దేవుణ్ణి నమ్మాను కాబట్టి నేను ఎలాగా చేస్తానంటది. అప్పుడు లోకం నీ మీద ఏమేస్తుంది? నిందలేస్తుంది. అలా నిందలేసేంత అవకాశం మనం ఇస్తున్నావా? లోకాన్ని భయపడి ఏం చేస్తున్నావు? లోకానుసారంగా చేస్తున్నావు. మరి ఇంకెప్పుడు నువ్వు దేవుని నిమిత్తం నిందలు అనిపిస్తావు? దేవుని నిమిత్తం నిందలు అనిపించాలంటే నువ్వు లోకానికి వ్యతిరేకంగా, అంటే నా ఉద్దేశం లోకానికి వ్యతిరేకంగా చేయమని కాదు, దైవ వ్యతిరేకంగా ఉన్న దాని విషయంలో నువ్వు దేవునికే లోబడమని చెప్తున్నాను. ప్రజల బోళ్ళు చెప్తారు, కానీ నువ్వు దేనికి లోబడాలి? దైవ చిత్తానికి లోబడాలి. దైవ చిత్తానికి లోబడినప్పుడు ప్రజలు నీ మీద ఏమేస్తారు? నిందలేస్తారు. ఎందుకని? ఈ మనిషే ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే అలాగే చేయాలా అని నిన్ను అంటారు. అలాగ అన్నప్పుడు నీ మీద ఏమొచ్చిందనమాట? నింద వచ్చింది. ఎవరి నిమిత్తం వచ్చింది? దేవుని నిమిత్తం వచ్చింది. మరి ఆ నింద అలా పడే అంత అవకాశం మనం ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. ఎందుకని? లోకంతో కలిసిపోతున్నాం. కానీ దేవుని ఆశ ఏంటి? నా ప్రజలు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలంటే మనం అందరము ఊరవతలు ఎక్కడో ఉండాలని కాదు, మన విధానాలు ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధానాలు? లోక విధానాలతో పోల్చుకుంటే మన విధానాలు ఎలా ఉండాలి? ఈ రోజున ఎవరినైనాను ఒకవేళ అన్యుడు అనబడుతున్న వారిని తీసుకొచ్చి మన క్రైస్తవ పెళ్ళిళ్ళు కానీ లేదా మన క్రైస్తవ పేరిట చెప్తున్న కార్యక్రమాలు కానీ చూశారనుకో, అందరూ ముక్కు మీద వేలేసుకొని పోతారు. కారణం ఏంటో తెలుసా? సేమ్ మా దగ్గర ఎలా జరుగుతున్నాయో మీ దగ్గర అంతే. కాకపోతే మాకు పంతులు గారు ఉంటారు, మీకు ఎవరు ఉన్నారు? పాస్టర్ గారు ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క పిల్లలుగా ప్రత్యేకంగా మనం ఉంటున్నామా? ఉండలేదు. ఎవరైనా వచ్చి పాస్టర్ గారు ఈ కార్యక్రమం ఎలా చేస్తే బాగుంటుందని ఎవరైనా వచ్చి అడుగుతారేమో అనుకుంటాను. ఇలా నేను చెప్పుకుంటా పోవడమే, మీరు చేసుకుంటా పోవడమే. ఏ విధానం ఇది? మాట్లాడండి. ఏ విధానం? లోక విధానం. లోకాన్ని మెప్పించడానికి మనం ఉంటున్నాం తప్ప దేవుని మెప్పించడానికి మనము దేవుని పిల్లలుగా బ్రతకలేకపోతున్నాం. చూడండి, మరలా చెప్తున్నాను, దేవుని చిత్తం కంటే లోకపు విధానాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలా కనిపించి నువ్వు చేసావంటే నువ్వు విశ్వాసంలో ఏమైపోతున్నావు తెలుసా? బలహీనమైపోతున్నావు. తర్వాత చూడండి, ఇక్కడ ఈ 19వ వచనంలోనే మరి సమూయేలు అంటున్నాడు వాళ్ళతో, అయినను మీ దురుద్దేశాలన్నింటిలోనూ
ఉపద్రవములు అన్నిటిలోనూ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒక రాజుగా నియమింపమని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి ఈ కారణం చేత, ఏ కారణం చేత మీరు రాజుగా నియమించమని అడిగారు కాబట్టి చూడండి, ఇప్పుడు మీ గోత్రములు చొప్పున మీ కుటుంబాలు చొప్పున మీరు యెహోవా సన్నిధిని ఏం చేయండి, హాజరు కావాలని సమూయేలు వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు వారి అవిశ్వాసాన్ని గద్దించినప్పటికీ వారి కోరిక ప్రకారమే రాజుని ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే సిద్ధపడ్డాడు. నిజానికి ఇశ్రాయేల్ ప్రజలు రాజుగా ఎవరు ఉండాలని కోరుకున్నారు? దేవుడు ఉండాలని కోరుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిని అడిగారు? రాజును కావాలని అడిగారు. అయినా దేవుడు ఎవడన్నా సిద్ధపడ్డాడా లేదా? సిద్ధపడ్డాడు. ఎందుకు సిద్ధపడ్డాడు అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, కొన్నిసార్లు దేవుడు రాజు ఇవ్వడానికి కానీ మనం అడిగింది ఒప్పుకోవడానికి కానీ కారణం ఏంటో తెలుసా? ప్రజలు దేవుని విసర్జించిన ఎందుకు దేవుడు రాజుని ఇచ్చాడంటే, మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక తప్పుడు విషయానికి కట్టుబడి ఉన్నప్పటికీ కొన్నిసార్లు దేవుడు మన మొండితనానికి వదిలేసి మనం కోరుకున్నదే ఇచ్చేస్తాడు. మనం కోరుకున్నది ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చేస్తాడు తెలుసా? నువ్వు ఆల్రెడీ మనసులో ఏమైపోయావు? ఫిక్స్ అయిపోయి ఎలాగైనా జరగదు నాకు కావాలి అని చెప్పేసి అంటే దేవుడు ఏమంటాడు? ఒరే బాబా, అది నా చిత్తము కాదంటే నువ్వేమంటావు? లేదు నేను ఎలాగైనా అది కావాలన్నప్పుడు దేవుడు మన మొండితనానికి విడిచిపెడతాడు. అలా ఎందుకు విడిచిపెడతాడు చెప్పనా? చూడండి, ఆ తప్పుడు నిర్ణయాల వల్ల, మరలా చెప్తున్నాను చూడండి, దేవుడు వద్దన్నా జరే నువ్వు కావాలని మొంకు పట్టుబట్టి దేవుణ్ణి పదే అడిగి పొందుకున్న చూసావా, దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడో తెలుసా? దాని మూలంగా కలిగే నష్టాలు, బాధలు, ఇబ్బందులు నువ్వు అనుభవించిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు అనుమతిస్తాడు. ఏం తెచ్చుకోవాలని? బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు అనుమతిస్తాడు. ఓసారి మనము సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో అక్కడ నేను చదువుతూ ఉన్నాను 7వ వచనంలో, మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పెట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో అన్నాడంటే, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. ఇప్పుడు బిలాము దేవుని యొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరినని అడగగా బిలాము దేవునితో ఎట్లా అన్నాడంట, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరవచ్చును, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయదనేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు ఏమన్నాడంటే చూడండి బిలాముతో, నీవు వారితో చూస్తున్నారా వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. వెళ్ళమన్నాడా? శపించడానికి వెళ్ళొద్దన్నాడా? మాట్లాడండి. వెళ్ళొద్దు అన్నాడు, క్లియర్గా చెప్పాడు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, వారిని శపించొద్దు, వారితో వెళ్ళకొద్దు అని చెప్పేసి అన్నాడు. అయినా సరే చూడండి ఏం చేశాడు. 16వ వచనంలో, వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నువ్వు దయచేసి నా యొద్ద వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను, నువ్వు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినండ్రి. అందుకు బిలాము అన్నాడంట, బాలాకు తన ఇంటిడి వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్దివైనను గొప్పవైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను కాబట్టి అని చెప్పి మరలా ఏం చేశాడు, మీరు దయచేసి రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాతో నేను ఏం చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చును. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చిన ఎల్లా నువ్వు లేచి వారితో వెళ్ళుము. ముందేమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు. రెండోసారి ఏమేమన్నాడు? ఇప్పుడు ఎంతకీ ఇలా చూడండి, దేవుడు అనుమతి ఇచ్చినట్టు అనుమతి ఇవ్వలేనట్ట? అమ్మా చెప్పండి. అనుమతి ఇచ్చాడు, కానీ దేవుని చిత్తానికి లోబడి అనుమతి ఇవ్వలేదు. నువ్వు వెళ్ళానని అనుకున్నావు, నువ్వు మనసులో ఏమైపోయావు? ఫిక్స్ అయిపోయావు వాళ్ళు ఇచ్చే బహుమానాలు పుచ్చుకోవాలని,
వాళ్ళు ఇచ్చే కానుకలు పుచ్చుకోవాలని, లేదా బాలాకి ఇచ్చేటువంటి బహుమానాలు నువ్వు పుచ్చుకోవాలని నువ్వు మనసులో ఏమైపోయావు, ఫిక్స్ అయిపోయావు. కాబట్టి ఈసారి నువ్వేం చేయమన్నాడు, వెళ్ళు, కానీ వాళ్ళని మాత్రం శపించొద్దు అన్నాడు. కానీ మార్గం మధ్యలో ఏం జరిగింది తెలుసు కదా మనందరికీ. గాడిద బిలాంతో ఏం చేసింది, మాట్లాడి బుద్ధి చెప్పింది. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా, ఈ యొక్క బిలాముని తీసుకొచ్చాను తెలుసా. దేవుడు వద్దన్న దాన్ని మనం కావాలని మొండు పట్టు పట్టి నాకు అదే కావాలని అడిగితే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు. కానీ దానివల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు నీకు అర్థమయ్యి మళ్ళీ ఎక్కడికి రావాలని, దేవుని యొద్దకు రావాలని దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా, అనుమతిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం కావాలని అడిగారు, వాళ్ళు మాకు రాజు కావాలన్నారు. దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా, రాజు వస్తే వాళ్ళ జీవితంలోకి ఏమేమి జరుగుతాయనే విషయం వాళ్ళకి అర్థం అవ్వాలని దేవుడు ఏం చేశాడంటే అనుమతి ఇచ్చాడు. నిజంగానే సౌలు వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులు చాలా కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు కూడా. కాబట్టి వచ్చిన నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇలా చూడండి, దేవుని స్థానాన్ని ఏ మనుషుడు భర్తీ చేయలేడండి. ఎవరి స్థానాన్ని, దేవుని స్థానాన్ని ఏ మనుషుడు భర్తీ చేయలేడు, భర్తీ చేయలేడు, అలాగే ఇవ్వలేడు కూడా. ఎందుకో తెలుసా, మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనుషులకో, ఉద్యోగానికో, బంధాలకో, ఆఖరికి నీకో కానీ నువ్వు ఇచ్చేసుకుంటే నువ్వు దేవుణ్ణి విసర్జిస్తున్నావు అని అర్థం. మరలా చెప్తున్నాను చూడండి, దేవుడు స్థానాన్ని ఏ మనుషుడు భర్తీ చేయలేడు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, మనం చేస్తున్న ఉద్యోగానికో, మన ఇంటికి వచ్చిన చుట్టాలకో, లేదా మనం చేస్తున్నటువంటి వ్యాపారానికో, లేకపోతే బంధాలకో కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుణ్ణి తాకట్టు పెట్టి దేవుణ్ణి ఏం చేస్తాం, విసర్జిస్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు స్థానాన్ని ఏ మనుషుడు భర్తీ చేయలేడు, అలాగే దేవుని స్థానాన్ని ఏ మనుషుడికి కూడా ఇవ్వకూడదు. దేవుడి స్థానము దేవునిదే. రెండోది, కనిపించేది ఎల్లప్పుడూ ఉత్తమం అని అనుకోకూడదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని ఉంటుంది. అంటే మెరిసేదంతా బంగారము కాదు, నువ్వు అనుకున్నదంతా దేవుని చిత్తం అని అనుకోకు. కొన్నిసార్లు దేవుని చిత్తం కాకపోయినా నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా, దాని మూలంగా కలిగే ప్రతికూలతల పరిణామాలు ఏంటో నీకు అర్థమయ్యి మళ్ళీ ఎక్కడికి రావాలని, వెనక్కి రావాలని. కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా కనిపించే రాజును కోరారు. కానీ విశ్వాస జీవితం ఏం చెప్తుందో తెలుసా, కనిపించిన దేవుని మీద ఆధారపడమని చెప్తుంది. కనిపించే రాజు కావాలా, కనిపించిన విశ్వాసం కావాలా తెలుసుకోండి. కనిపించే రాజు కావాలా, కనిపించిన విశ్వాసము కావాలన్నది మనమే తెలుసుకోవాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా భౌతికమైన వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు, భౌతిక సంబంధమైన వాటికి విలువిస్తున్నారు. భౌతికంగా ఏదైనా కలిసి వస్తేనే ప్రభు దగ్గరికి లేదా ఆరాధనకి వస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, కనిపించే వాటిని కోరుకుంటే నీ విశ్వాస జీవితం కొనసాగదు. కనిపించని లేదా విశ్వాస జీవితం మీద నువ్వు ఆధారపడినప్పుడే నువ్వు సరైన మార్గంలో నడుచుకోగలుగుతావు. మూడోది, కొన్నిసార్లు మన దేవుడు మన కోరికలను అనుమతించవచ్చు, అలాగని అవి ఎల్లప్పుడూ కరెక్ట్ అని మాత్రం అనుకోవద్దు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నాలుగోది, కృతజ్ఞత లేకపోవడం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి వాళ్ళకి రాజు కావాలనే కొత్త కోరిక పుట్టింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే లోకానుసారంగా ప్రవర్తించాలనుకున్నారు. మీ అందరికీ చెప్తున్నాను, లోకానుసారంగా ప్రవర్తించడం ఎప్పుడూ ప్రమాదమే. ఎప్పుడు ఏంటి ప్రమాదమే. లోకానుసారంగా ప్రవర్తించాలనుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, అది నేనైనా మీరైనా ఎవరైనా సరే చివరికి అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా, ప్రమాదానికి తీసుకెళ్తుంది. ఎందుకని, మనం క్రైస్తవులం అయితే ఏ మార్గంలో నడాలి, క్రీస్తు చూపించిన మార్గంలో నడవాలి. కానీ నువ్వు లోకానుసారంగా నడుస్తున్నావంటే గుర్తుపెట్టుకో, ప్రస్తుతానికి ప్రమాదం జరగకపోవచ్చేమో కానీ ముందు ముందు నీకు ప్రమాదం అనే విషయాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాను. అది నా నోటి మాట కాదు, వాక్యాన్ని ఆధారం చేసుకునే. ఎందుకని, వీళ్ళు సకల జనులు మర్యాద చెప్పిన మాకు ఎవరు కావాలన్నారు, రాజు కావాలన్నారు. సో రాజు వచ్చిన తర్వాత వీళ్ళ జీవితాల్లో ఎటువంటి ప్రతికూలతలు ఎదురయ్యాయో అన్నది వీళ్ళకి తర్వాత అర్థమైంది. ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం తెలుసా, మనం సకల జనుల మర్యాద చొప్పున నడవకూడదు. మనకు ఒక మర్యాద ఉంది, మనకు ఒక క్రమం ఉంది, మనకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి, ఆ మర్యాద, ఆ మార్గము క్రీస్తు చూపించిన మార్గమే. ఆ మార్గంలో కాకుండా
మనం మరొక ఏ మార్గంలో వెళ్ళినా అది లోకానుసారమైనది. అలా లోకానుసారంగా ప్రవర్తించే వారందరికీ కూడా ప్రమాదము తప్పకుండా ఉంటుంది. బహుశా ఆ ప్రమాదాలు ఒకవేళ మీరు గుర్తెరగకపోవచ్చేమో, కానీ గుర్తెరిగితే మట్టుకి నిజంగా నువ్వు ధన్యుడివే. కాబట్టి ఈ మొదటి 3 వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలను మరలా ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. మొదటి 3 వచనాల్లో మరి సమూయేలు వాళ్ళందరినీ దేవుని సన్నిధికి పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు తెలుసా? మనం తీసుకోబోయే నిర్ణయము అది దేవుడి సన్నిధానంలో జరగాలి అని. అంతేకాకుండా నేను మాట్లాడుతున్న మాట ఇది నా మాట కాదు, ఇది దేవుడి మాట, ఇది దేవుని నియామకం అని ఇశ్రాయేల్ ప్రజలు గుర్తెరగాలని. రెండవది 18వ వచనంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో నేరుగా వాళ్ళ గత చరిత్రను గుర్తు చేసి మీరు నన్ను విసర్జించారనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు 19వ వచనంలో సమూయేలు అన్నాడు, ఇదిగో మీరు దేవుని విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమించమని అడిగారు కాబట్టి మీ గోత్రాల వారీగా వచ్చి లైన్లో నిలబడండి అని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రధానంగా చెప్తున్నాను, దేవుడి స్థానాన్ని ఏ మనుషునికి ఇవ్వకండి. దేవుడి స్థానాన్ని ఏ మనుషునికి ఇచ్చినా అది నీకే నష్టం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్నిసార్లు మనం వెళ్తున్న మార్గం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది, కానీ అది చివరికి కొన్నిసార్లు నష్టాన్నే చేకూరుస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి. అంతేకాదు మన నిజమైన విమోచకుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే మన ప్రతి పాపం నుండి విడిపించగలవాడు. ఆ శక్తి దేవునికి మాత్రమే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడి దగ్గర కనిపెట్టి దేవుని చిత్తంలో ముందుకు కొనసాగండి. దేవుడి మాట మనకులో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు పాద సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ యవన పిల్లలైనా ఇక్కడున్న మీరందరూ